చాలామంది సెకండ్ మాస్టర్స్ అంటారు కదా. రైట్ నో కొత్త రూల్స్ ఏమొచ్చినాయంటే, సెకండ్ మాస్టర్స్ చదివి ఒకప్పుడు 2015లో సెకండ్ మాస్టర్స్ చదివి ఓకే, ఆ తర్వాత H1B తెచ్చుకున్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రీన్ కార్డ్ని ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు సెకండ్ మాస్టర్స్ నువ్వు సిపిటి కోసము స్టేటస్ కంటిన్యూషన్ కోసం మాత్రమే తీసుకున్నావు అని చెప్పేసి రీసెంట్ టైంలో యుఎస్సిఐఎస్ వాళ్ళ గ్రీన్ కార్డులో రిజెక్ట్ చేస్తుంది. అదే కాకుండా సెకండ్ సిపిటీలు తీసుకున్న ప్రతి ఒక్కడికి H1B అనేది సేమ్ క్వశ్చన్, సేమ్ ఆర్ఎఫ్ఈ వస్తుంది. ఓకే, మీరు స్టేటస్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే సిపిటి తీసుకున్నారు తప్ప మీరు రియల్గా చదవాలన్న ఇంటెన్షన్తో కాదు అని. సో ఆబ్వియస్గా మీరు మళ్ళా 2 ఏళ్ళు సిపిటి తీసుకొని జాబ్ చేస్తూ ఆర్ వాట్ ఎవర్ ద జాబ్ ఇట్ ఈస్, నువ్వు కాలేజ్ ఫీజు కట్టడానికి నీ 2 ఏళ్లలో నువ్వు ఎర్న్ చేసేది అంతా అయిపోతుంది. అంటే H1B మళ్ళీ రాదు ఈ day 1 సిపిటి తీసుకున్నావు కాబట్టి. అంటే 2 ఏళ్ళు నువ్వు జీరో ఇన్కమ్తో యూఎస్లో ఉండి మళ్ళీ అదే H1B రిజెక్షన్ తెచ్చుకుంటావు. అంటే యు ఆర్ వేస్టింగ్ 2 years ఆఫ్ టైం. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్లోగా స్టూడెంట్స్ క్రౌడ్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది.